వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. విష్ణుప్రియ వేణుస్వామి పైన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వేణుస్వామి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే విష్ణుప్రియ ఆయన పైన ఎందుకు వ్యాఖ్యలు చేసింది, దానికి గల కారణాలు ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక యాంకర్ విష్ణుప్రియ అంటే మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా 'సుడిగాలి సుధీర్'తో కలిసి చేసినటువంటి షో 'పోరా పోవే' గేమ్ షో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత 'బిగ్ బాస్'లో కూడా వెళ్ళి వచ్చాక మరింత ఫేమ్ సంపాదించుకుందామె. అయితే తాజాగా ఒక షోలో పాల్గొన్నటువంటి విష్ణుప్రియ తన పర్సనల్ లైఫ్ గురించి సంచలనమైనటువంటి విషయాలను కూడా బయటపెట్టింది. బ్రేకప్ గురించి మాట్లాడుతూ వచ్చినటువంటి వ్యక్తి పెళ్ళికి ఒప్పుకోకపోతే సన్యాసం తీసుకుంటానని కూడా తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పింది. అలాగే మార్ఫింగ్ వీడియోల వల్ల పడినటువంటి అవమానాలు తనను ఎంతగానో కుంగదీశాయంటూ ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య ఆలోచన కూడా వచ్చిందని కూడా కన్నీరు పెట్టుకుంది. అయితే ఈ ఇంటర్వ్యూలో అసలు విషయం ఏమిటంటే, జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి చేసినటువంటి కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అంటే వేణుస్వామి గురించి బయట ఎన్నో విమర్శలు ఉన్నా ఆయన తనకు చేసినటువంటి సహాయం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనని కూడా విష్ణుప్రియ ఎమోషనల్ అయ్యారు. తన తల్లి చనిపోతే ఆ సమయంలో హాస్పిటల్‌లో బిల్లులు లక్షలు పెరిగిపోయాయని, అప్పుడు ఎవరిని అడగ అంటే అడగకూడదనుకున్న తప్పనిసరి పరిస్థితిలో వేణుస్వామికి ఫోన్ చేశానని కూడా చెప్పుకొచ్చారు. వెంటనే ఆయన డబ్బులు అరేంజ్ చేసి ఇచ్చారు. ఆయన చేసిన సహాయం వల్లే డాక్టర్ 3 రోజులే బతుకుతారన్న తన తల్లి మరో ఏడాది పాటు బతికిందని కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఆయన గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతుంటే కానీ నిజంగా ఆయన గురించి తెలిసిన వాళ్ళు తప్పుగా మాట్లాడరు. ఎవరైనా అవసరం వస్తే ముందుగా వచ్చి సహాయం చేసే మంచి మనిషి వేణుస్వామి అంటూ కూడా విష్ణుప్రియ ప్రశంసల వర్షం అయితే కురిపించింది వేణుస్వామి మీద. మరి ఆయనలో మరో కోణం ఉంది అని కూడా ఈ వీడియో ద్వారా మనకు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.